హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 780 ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ మల్లన్న. అయితే మనం నిన్న పెట్టుకున్నటువంటి పేపర్ 1 గ్రాండ్ టెస్ట్ 2కి సంబంధించినటువంటి ఈవీఎస్ ఎక్స్ప్లెనేషన్ ఈరోజు చేసుకుందాం. సో ఈవీఎస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనేటివి చాలా వరకు ఫోకస్డ్ ఏరియాస్ ఏవేవైతే ఉన్నాయో, అంటే ఇంతకుముందు వచ్చినటువంటి టెట్ కానీ డిఎస్లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక 2-3 ఇవ్వడం జరిగింది. అట్లాగే 8th దాంతోపాటు 9th 10th కూడా కొంచెం లింక్ టాపిక్స్ని టచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామినర్ ఎప్పుడు కూడా 8th వరకే, టెట్కి సంబంధించి 8th వరకే ఇస్తాడని మనం ఎప్పుడు కూడా అదే భ్రమలు ఉండకూడదు. కొద్దిగా 9th 10th కూడా ఒక్కొక్కటి చూసుకోవాలి. కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మీకు వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఎందుకు ఇచ్చినా అనేది. సో ఫస్ట్ క్వశ్చన్ మనం స్టార్ట్ చేసుకుందాం. దేశంలోని అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను ప్రారంభించింది ఎవరు? సో ఆప్షన్ 1 విలియం లాంప్టన్, సర్ జార్జ్ ఎవరెస్ట్, జేమ్స్ రెన్నెల్ అండ్ గెరార్డస్ మార్కెట్. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ సర్వేక్షణకు సంబంధించి చాలా ఉంటుంది. అయితే దీన్ని ప్రారంభించింది ఎవరు అంటాడు. దీన్ని ప్రారంభించింది యాక్చువల్గా మనకు విలియం లాంప్టన్ అనే వ్యక్తి దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. అయితే సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ఈ సర్వేక్షణ అనేది అతి ముఖ్యమైనది ఎక్కడ జరుగుతుందంటే భారతదేశంలో ఉన్నటువంటి మనకు ఏదైతే చెన్నై ఏదైతే కేంద్రం ఉన్నదో, ఈ సముద్రం దగ్గర చెన్నై ఏది ఉన్నదో ఇక్కడ మనకు ఈ సర్వేక్షణ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. సో దీని గురించి మనం మరింత తెలుసుకుంటే, ఇది 1882 సంవత్సరంలో ఈ సర్వేక్షణ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ ఇందులో సర్ జార్జ్ ఎవరెస్ట్ ఎవరైతే ఉన్నారో, ఇతను ఒక అన్వేషకుడు. శాస్త్రీయ పద్ధతిలో మనకు అన్వేషణ చేపట్టి మనకు ఎవరెస్ట్ శిఖరం ఏదున్నదో సో ఈయన కనుగొనడం జరిగింది. కాబట్టి ఈయన పేరు మీదనే మనకు ఎవరెస్ట్ శిఖరం అనేది పేరు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ జేమ్స్ రెన్నెల్ ఎవరైతే ఉన్నారో, ఇదంతా ఈ సర్వేక్షణ భౌగోళిక సర్వేక్షణగా ఈ సర్వేక్షణకు ఈ జేమ్స్ రెన్నెల్ సర్వేయర్ జనరల్గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అండ్ మరి ఏదైతే భౌగోళిక సర్వేక్షణలో మరి పూర్తి చేసింది ఎవరంటే సర్ జార్జ్ ఎవరెస్ట్ ఈ భౌగోళిక సర్వేక్షణను పూర్తి చేసి మరి ప్రారంభించింది ఎవరు? విలియం లాంప్టన్ అనే వ్యక్తి ప్రారంభించడం. గెరార్డస్ మార్కెటర్ అయితే మీకు ఏంటంటే ఇప్పటివరకు మనకు ఉపయోగిస్తున్నటువంటి ఏవైతే పటాలు ఉన్నాయో ఈ మార్కెటర్ రూపొందించినటువంటి వాటి ఆధారంగానే మనము ఇప్పుడు ఉన్న మ్యాప్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈయన డచ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో మార్కెటర్ పద్ధతిని కనిపెట్టడం జరిగింది. దాన్ని మనం ప్రక్షేపణం అని అంటాం. దాన్ని మార్కెటర్ పద్ధతి కనిపెట్టింది గెరార్డస్ మార్కెటర్. చరవన్ మసీద్ ఎక్కడ ఉందంటే మనకు ఇది కేరళ రాష్ట్రంలో ఉందండి. ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. అండ్ నెక్స్ట్ క్రింది వాటిలో నీటి కాలుష్య కారకం కానిదేది అంటాడు. సో దీంట్లో ఏది మనకు నీటిని కాలుష్యం చేయడానికి ఉపయోగపడదో దాన్ని గుర్తించు అంటాడు. రైట్. సో చూసుకుంటే సంబంధ వ్యర్థాలు, ఉష్ణం, అవక్షేపం అండ్ క్లోరోఫ్లోరో కార్బన్లు. సో మనం చూసుకుంటే ఈ జీవ సంబంధ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి నీటి సపోజ్ ఏదన్నా ఒక నది ఉంటే ఆ నదిలో ఈ జీవ సంబంధ వ్యర్థాలు వేయడం ద్వారా ఈ నది అనేది కలుషితం కావడం జరుగుతుంది. రైట్. దీని యొక్క యాక్చువల్ ఆన్సర్ ఏంటంటే క్లోరోఫ్లోరో కార్బన్స్. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ని మనం CFC అంటామండి. ఇవి మనకు మరి దేనికి కాలుష్యానికి ఉపయోగపడుతుంది అంటే వాతావరణంలో ఉన్నటువంటి గాలి లేదా వాతావరణాన్ని కాలుష్యం చేయడానికి ఉపయోగపడేది ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు. ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు మరి ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఏదైతే రిఫ్రిజిరేటర్లు ఉన్నాయో, ఏసీలు కానీ రిఫ్రిజిరేటర్ కానీ వాటి నుంచి వచ్చే వాయువులు ఏవైతే ఉన్నాయో అవి ఇండైరెక్ట్గా వాతావరణానికి వెళ్ళినప్పుడు ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు అనేది
గాలి లేదా కాలుష్యం చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అయితే దీని గురించి ఇంకోటి చెప్పుకుంటే మనకు O3 అండి, ఓజోన్ ఒక లేయర్ అనేది ఉంటుంది మనకు. అది స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. స్ట్రాటో ఆవరణంలో ఈ ఓజోన్ అనే ఒక లేయర్ ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన కిరణాలను కాపాడడానికి ఈ O3 ఓజోన్ లేదా O3 ఏదైతే ఉన్నదో ఇది కాపాడని చూస్తుంది. ఈ క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల ఓజోన్ లేయర్ అనేది రంధ్రం పడుతుంది. దానివల్ల చాలా అనర్థాలు కలుగుతాయి. ఇప్పటికే మనం అంటార్క్టికా ఖండంలో ఓజోన్లోనికి రంధ్రం పడ్డట్టు మన శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికానిది ఏది అన్నాడండి. దీని యొక్క ఆప్షన్ చూసుకుంటే గాలి సంకోచ వ్యాకోచ ధర్మాన్ని కలిగి ఉండును, చల్లని గాలి వేడి గాలి కంటే తేలికగా ఉండును, గాలి పీడాన్ని కలగజేయను, ఏది కాదు అన్నాడు. సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది గాలి అనేది సంకోచ వ్యాకోచ ధర్మాన్ని కలిగి ఉండును అన్నాడు. రైట్ అండి, గాలి అనేది. సో దీనికంటే ముందు మనం ఆన్సర్ చెప్పుకుంటే చల్లని గాలి వేడి గాలి కంటే తేలికగా ఉండును. సో సరికానిది ఏది అంటే ఇది అండి, చల్లని గాలి వేడి గాలి కంటే తేలికగా ఉండును అన్నాడు. రైట్, చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడు కూడా చిన్న ఒక మ్యాప్ వేసి చెప్తా. ఈ భూమధ్య రేఖ అనుకుంటే ఇక్కడ 0 డిగ్రీ అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉష్ణమండల ప్రాంతం అయితే ఉన్నదో ఇక్కడ అధిక ఉష్ణోగ్రత అనేది నమోదవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రత వల్ల ఇక్కడ ఉన్న సముద్రాల ఆవిరి అనేది నీటికి ఆవిరై పైకి పోతుంది. అంటే తేలికపాటి ఆవిరి మాత్రమే పైకి పోతుంది. సో బరువైన చల్లగాలి అనేది ఎప్పుడు కూడా బరువుగా ఉంటుందండి, అది తేలికగా ఉండదు. సో దీని యొక్క సరికాని ఆన్సర్ అంటే ఇది. రైట్, ఈ మిగతా రెండు నేర్చుకుంటే గాలి సంకోచ వ్యాకోచ ధర్మాన్ని కలిగి ఉండును అన్నాడు. అవునండి, గాలికి సంకోచం అలాగే వ్యాకోచ ధర్మాలు అనేది ఉంటాయి. అయితే ఎందుకంటే గాలిని ఉపయోగించి థర్మామీటర్ని కనుగొన్నది మనకు గెలీలియో అండి. గెలీలియో గాలిని ఉపయోగించి మొట్టమొదటిసారిగా థర్మామీటర్ను కనుగొనడం జరిగింది. రైట్, ఇంకోటి గాలి పీడనాన్ని కలుగజేయను అన్నాడు. గాలి అనేది పీడనాన్ని కలుగజేయను అన్నాడు. సో కరెక్టే అండి, ఎందుకంటే ఒక బెలూన్ తీసుకుంటే దానికి మనము గాలి నింపినప్పుడు దాని యొక్క సామర్థ్యం మేరకు నింపినప్పుడు మాత్రమే అది పగలకుండా ఉంటుందండి. ఎప్పుడైతే దాని సామర్థ్యానికి మించి మనం గాలి నింపుతామో ఇది గోడల పైన గాలి అనేది పీడనం చూపెట్టి బెలూన్ అనేది పలగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గాలి అనేది పీడనాన్ని కలుగజేసండి. సో దీని యొక్క సరికాని ఆన్సర్ ఏంటంటే ఇది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. కాంటూర్ రేఖల గురించి సరిగా అనేది గుర్తించండి. సో కాంటూర్ రేఖలు అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని నుంచి క్వశ్చన్ ప్రీవియస్ టెట్లో రావడం జరిగింది. రైట్, చూసుకుంటే సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నీ కలిపి వాటిని కాంటూర్ రేఖలు అంటారు. రైట్, కాంటూర్ రేఖలు ఐసోలైన్స్ అని కూడా అంటారు. కాంటూర్ రేఖలు దూరంగా ఉంటే తక్కువ వాలుతో ఉందని అర్థం. కాంటూర్ రేఖలు బాగా దగ్గరగా ఉంటే వాలు ఒకే రకంగా ఉందని అర్థం. సరికానిది గుర్తించమన్నట్టుగా సరికానిది ఏంటంటే కాంటూర్ రేఖలు బాగా దగ్గరగా ఉంటే వాలు ఒకే రకంగా ఉంటుందనగా ఇది సరికాదండి. సో ఏంటంటే కాంటూర్ రేఖలు దూరంగా ఉంటే తక్కువ వాలుతో ఉందని అర్థం. ఇది కరెక్టే. రైట్, కాంటూర్ రేఖలను మనం ఐసోలైన్స్ అంటాం. సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తు ఉన్న ప్రదేశాన్ని కలిపి వాటిని మనం కాంటూరు రేఖలు అంటాం. అయితే కాంటూర్ రేఖలు మరి బాగా దగ్గరగా ఉంటే వాలు ఒకే రకంగా ఉంటుంది కదా, వాలు ఒకే రకంగా ఉండదండి. ఏంటంటే దీనికి ఆపోజిట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే కాంటూర్ రేఖలు ఒకవేళ దూరంగా ఉంటే వాలు అనేది తక్కువ ఉంటుంది. కాంటూర్ రేఖలు అనేది బాగా దగ్గర ఉంటే మరి వాలు ఏంటంటే వాలు ఎక్కువగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. వాలు ఎక్కువగా ఉంటుంది. సో దీనికి ఆపోజిట్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, మానవులలో పీల్చిన గాలి నాసికా కుహరం నుండి దీనిలోకి వెళ్తుంది. గ్రసని, శ్వాసనాళాలు, వాయునాళం, స్వరపేటిక. సో దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే ఏడిపోతుంది, గ్రసనిలోకి వెళ్తుందండి. గ్రసనిలోకి వెళ్తుంది. అయితే దీని యొక్క అసలు మనం పీల్చిన గాలి ఏ విధంగా వెళ్తుంది అనేది ఒక ఫ్లో చార్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ నాసికా కుహరం. రైట్, ఈ నాసికా కుహరం నుంచి నెక్స్ట్ వెళ్ళేది ఎక్కడి నుంచి అంటే ఈ గ్రసనికి అండి. గ్రసనికి వెళ్తుంది. సో గ్రసని తర్వాత వచ్చేసి ఎక్కడికి వెళ్తుంది, స్వర పేటిక అండి. గ్రసనికి దగ్గర ఎపిగ్లాటిస్ అనేది ఉంటుంది. ఇది కండరయుతమైనది. దీన్ని మనము
ఉపజీవిక అంటాం, రైట్. స్వరపేటిక తర్వాత ఏమవుతుంది, వాయునాళానికి వెళ్తుంది. వాయునాళానికి వెళ్ళిన గాలి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, శ్వాసనాళాలకు వెళ్ళిపోతుంది. శ్వాసనాళాలకు వెళ్ళిన తర్వాత ఈ నుంచి శ్వాస నాళికలకు వెళ్ళిపోతుంది. శ్వాస నాళికల నుంచి వాయుకోశ గొనులు, దాని తర్వాత రక్తం. సో ప్రీవియస్ టెట్ క్వశ్చన్ అండి, ఇది కూడా ప్రీవియస్ టెట్ క్వశ్చన్ అంటే క్వశ్చన్. సో మధ్యలో ఎక్కడెక్కడ మెయిన్ ఏరియాస్ ఎక్కడెక్కడ అడుగుతున్నాడు అనేది ఉద్దేశం కొద్ది పెట్టుకొనే మీకు ఈ ప్రీవియస్ బిట్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇట్లాంటి బిట్లు ఇచ్చినప్పుడే ఓకే ఇది ఫోకస్డ్ ఏరియా కాబట్టి ఇంకా దీంట్లోకి ఏమన్నా బిట్లు వచ్చే ఆస్కారం ఉంటుందో అని చదవడం జరుగుతుంది. సో అందుకే ఇది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రైట్. విద్యుత్ను కదిలే ప్రవాహం అని దానికి హ్యూమర్ అని నామకరణం చేసింది ఎవరు, రైట్. అయితే ఆప్షన్కి వెళ్ళిపోతే విలియం బర్డ్స్, బెంజమిన్ ప్లాంకిన్, థేల్స్ ఆఫ్ మిలిస్ అండ్ హన్స్ ఐర్స్టాడ్. బర్డ్స్ అండి, విలియం బర్డ్స్ అనే అతను హ్యూమర్ అనేది కదిలే ప్రవాహం అని దానికి హ్యూమర్ అని నామకరణం చేయడం జరిగింది. నెక్స్ట్ బెంజమిన్ ప్లాంకిన్. ఈ బెంజమిన్ ప్లాంకిన్ ఏం చేసిండు మరి అంటే విద్యుత్కు ధన ప్లస్ రుణ ఆవేశాలు ఉంటాయని కనుగొనడం జరిగింది. విద్యుత్కు ధన ప్లస్ రుణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్న ఎవరు అంటే బెంజమిన్ ప్లాంకిన్. మరి థేల్స్ ఆఫ్ మిలిస్ ఎవరైతే ఉన్నారో ఈయన గ్రీకుకు చెందిన వ్యక్తి. ఈ థేల్స్ ఆఫ్ మిలిస్ ఉన్నారో ఈ గ్రీకు దేశానికి చెందిన వ్యక్తి. ఈయన ఏం చేసిండంటే స్థిర విద్యుత్ను కనుగొనడం జరిగిందండి. స్థిర విద్యుత్ను కనుగొనడం జరిగింది. ఎవరు, ఈ థేల్స్ ఆఫ్ మిలిస్ అనే వ్యక్తి. నెక్స్ట్ ఈ హన్స్ ఐర్స్టాడ్ అనే వ్యక్తి ఏం చేసిందంటే విద్యుత్ అనేది అయస్కాంతంగా పనిచేస్తుందని పేర్కొనడం జరిగింది. ఎవరంటే హన్స్ ఐర్స్టాడ్ అనే వ్యక్తి పేర్కొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రైట్. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు అన్నాడు, రైట్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మనకు ఆవరణ వ్యవస్థగా మార్పు చేసింది ఎవరంటే ఈ ఏజీ టాన్స్లీ అనే వ్యక్తి చేయడం జరిగింది. అయితే మరి ఎప్పుడు 1935 సంవత్సరంలోనే ఈయన పర్యావరణాన్ని ఆవరణ వ్యవస్థగా చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఈ లిన్నియస్ అనేది వ్యక్తి ఏం చేశారంటే మొక్కలు జంతువులకు పేరు పెట్టే వ్యవస్థను రూపొందించాడు. మరియు ప్రజాతి జాతి అనేది ఈయన మొక్కలకు కానీ జంతువులు కానీ పెట్టడం జరిగింది. దీన్నే మనము ద్విపద వ్యవస్థ లేదా ద్వినామీకరణ అంటామండి. అంటే ప్రతిదానికి 2 పేర్లు పెట్టడం జరిగింది. ఈ 2 పేర్లు కూడా లాటిన్ భాషలోనే ఉంటాయండి. 2 పేర్లు కూడా లాటిన్ భాషలోనే ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే ఇతనికి సంబంధించి రాసేటప్పుడు ప్రజాతి పేరును ఫస్ట్ రాసి దాని తర్వాత జాతి పేరును రాయడం జరుగుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మానవుని యొక్క హోమోసెఫియన్సీ అని ఉంటుంది. హోమోసెఫియన్సీ అయితే మొదటి అక్షరం అనేది క్యాపిటల్ లెటర్లో రాయాలి. దాని తర్వాత వచ్చేది ఇది ప్రజాతి అండి. దాని తర్వాత వచ్చేది జాతి. ఇది ఏదైతే ఉన్నదో ఈ స్మాల్ లెటర్లో రాస్తారండి. ఇది ఇతను ఇచ్చినటువంటి లిన్నియస్ ఇచ్చినటువంటి ఒక ద్వినామీకరణ వ్యవస్థ, రైట్. నెక్స్ట్ గ్రెగరీ జోహార్ మెండల్. అందరికీ తెలుసండి జోహార్ మెండల్ని మనము మనము జన్యుశాస్త్ర పితామహుడు అంటాము. ఈయన బఠానీ మొక్క మీద ప్రయోగాలు చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ అరిస్టాటిల్ మనము ఫాదర్ ఆఫ్ బయాలజీ అంటాం, జీవశాస్త్ర పితామహుడు అంటాం, రైట్. చోళుల కాలంలో భూమి రకాలకు సంబంధించి సరికానిది ఏది అన్నాడండి, రైట్. మనం చూసుకున్నట్లయితే వల్లెన్ వాగే బ్రహ్మనేతర రైతులకు చెందిన భూమి, దేవదాన తిరునామకత్తని దేవాదాయాలకు చెందినటువంటి భూమి, శాలభోగ జైన సంస్థలకు విరాళం ఇచ్చిన భూమి, పైవేవి కావు అన్నాడు, రైట్. ఇందులో సరి కానిది అడిగింది కదా. సరి కానిది ఏంటంటే ఈ శాలభోగ అనేది జైన సంస్థలకు ఇచ్చిన భూమి అన్నాడు. కానీ ఈ శాలభోగాన్ని జైన సంస్థలు ఇచ్చిన భూమి కాదు. సో ఫస్ట్ వల్లెన్ బాగే బ్రహ్మనేతకి ఇచ్చిన కరెక్టే. దేవదార తిరునామకత్తని
దేవాలయాలకు ఇచ్చిన భూమి కరెక్టే. అయితే ఈ శాలభోగ అనేది అంటే పాఠశాలలకు విరాళం ఇచ్చిన భూమి ఈ శాలభోగ అండి. మరి జైన సంస్థలకు ఇచ్చిన భూమి ఏంటంటే దీన్ని పల్లి చందం అంటాం. పల్లి చందం అనేది ఈ జైన సంస్థలకు ఇచ్చినటువంటి భూమి అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, చెంగల్పట్టు జిల్లాలోని ఉత్తర మెరుగు శాసనం ముఖ్యంగా దీని గురించి తెలుపుతుంది అన్నాడు. సో దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే సభ నిర్వహణ గురించి చెప్తాండి. సభ నిర్వహణ గురించి, సభలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది ఈ ఉత్తర మేరూరు శాసనం ఏదైతున్నదో చెంగల్పట్టు జిల్లా ఉన్నది. ఇది సభ యొక్క మర్యాద గురించి, సభలో ఎలా నడుచుకోవాలి, సభకు ఆధిపత్యం చెలాయించాలంటే ఎవరు అర్హులు ఎవరు కారు, ఎంత భూమి ఉండాలి అనేది ఈ యొక్క సభ నిర్వహణ గురించి ఈ ఉత్తర మేరు శాసనంలో క్షుణ్ణంగా పేర్కొనడం జరుగుతుంది. మొదటిగా తయారు చేయబడిన కృత్రిమ దారం ఏది అన్నాడు. ఆక్రలిన్, నైలాన్, రేయన్, పాలిస్టర్. అయితే దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి నైలాన్ అండి. నైలాన్ అనేది మొట్టమొదటిగా తయారు చేయబడినటువంటి కృత్రిమ దారం. అయితే మెయిన్గా మనకు కృత్రిమ దారం, సహజ దారాలు రెండు రకాలు ఉంటాయండి. సహజ దారాలు అనేటివి ఎక్కువగా ఎక్కడి నుంచి రావడం జరుగుతుంది అంటే జంతువుల నుండి అలాగే మొక్కల నుంచి వచ్చే వాటిని మనము సహజ దారాలని, కృత్రిమ దారాలను మనకు చాలా వరకు రసాయనాలు కలపడం ద్వారా వచ్చినటువంటి వాటిని కృత్రిమ దారాలు అంటాం. అండ్ మొక్కల నుంచి లేదా జంతువుల నుంచి వచ్చినటువంటి వాటికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఉన్ని అనేది, అలాగే పట్టు ఉన్ని కానీ ఈ పట్టు అనేది ఏదైతే ఉన్నదో ఇది మొక్కలు మరియు అలాగే జంతువుల నుంచి రాబడినటువంటిది. అండ్ నెక్స్ట్ ఆక్రలిన్. ఈ ఆక్రలిన్ ఏదైతే ఉన్నదో ఈ ఆక్రలిన్ని మనము కృత్రిమ ఉన్ని, ఫేక్ ఫర్ అంటాం. అండ్ దీన్ని తెలుగు కృత్రిమ ఉన్ని అంటామండి. నెక్స్ట్ వచ్చేసి రేయాన్. ఈ రేయాన్ అనేది కలుపగుజ్జుకు వివిధ రసాయనాలు కలపడం ద్వారా దీన్ని తయారు చేశారండి. అయితే ఫస్ట్ రేయాన్ ఫ్యాక్టరీ అనేది ఎక్కడ ఉందంటే కేరళలో ఉన్నదండి. ఇది 1946లో ఫస్ట్ రేయాన్ ఫ్యాక్టరీ అనేది కేరళలో 1946లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏమంటే కృత్రిమ పట్టు దారం అంటామండి. కృత్రిమ పట్టు దారం అంటారు దీన్ని, ఈ రేయాన్ని. ఇక పాలిస్టర్ అంటే అందరికీ తెలుసండి. నైలాన్ బట్టల గురించి ఒకటి ఏంటంటే చెప్పుకుంటే, ఈ నైలాన్ బట్టలు నీరుని ఎక్కువగా తన లోపల ఉంచుకోవు, తొందరగా ఆవిరైపోతాయి, అలాగే తేలికగా ఉంటాయి. నిప్పుకు దూరంగా ఉండడం మంచిది, ఎందుకంటే ఒకసారి అంటుకుంటే ఇవి తొందరగా అగ్గికి అంటుకునే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. మండడం అనేది ఎక్కువగా మండుతాయి, కాబట్టి దీన్ని దూరంగా ఉండడం బెటర్. ఇంకోటి ఇవి ఎక్కడెక్కడ కనబడుతుంది అంటే మనము టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్లు అలాగే తాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా వరకు వీటి ద్వారా నైలాన్ ద్వారానే తయారు చేయడం జరుగుతుంది. ఇవి గట్టిగా ఉంటాయి. సో ఇది నెక్స్ట్. రైట్. పలుచని చదునైన రేకులుగా మార్చగలిగే పదార్థాలను సరణీయ పదార్థాలు అంటారు. పదార్థాన్ని సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని తాంతవత అంటారు. మీకు ఒక డౌట్ రావచ్చు, మధ్యలో ఫిజిక్స్ ఇస్తానని. సో నేను ఫిజిక్స్ క్వశ్చన్లు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే మిమ్మల్ని దృష్టిలో అంటే డిఎస్సిలో దృష్టిలో ఉంచుకొని ఇది చాలా వరకు లింక్ టాపిక్స్ కానీ అవన్నీ చూసుకుంటూ మధ్యలో ఫిజిక్స్ ఇవ్వడం జరుగుతుంది. టెట్కు ఫిజిక్స్ రాదు కదా అంటే నేర్చుకుంటే బెటర్ అనే ఉద్దేశం కొద్దీ ఇవ్వడం జరుగుతుంది. సో దీని యొక్క ఏమన్నాడు, సో పైవన్నీ కూడా సరైనవే అండి, పైవన్నీ కూడా సరైనవే. సో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవి అనేది లోహాల యొక్క ధర్మాలండి. ఈ లోహాల యొక్క ధర్మాలు మీకు అందరికీ తెలిసి ఉండాలి. అయితే సరణీయ పదార్థాలు ఏమన్నాడు, రేకులుగా మార్చగలిగే అన్నాడు కదా. ఈ రేకులు ఎవరు మార్చారంటే మనకు కమ్మరి వ్యక్తి దగ్గర వెళ్ళినప్పుడు ఆయన ఈ మెటల్స్ అన్నిటిని కూడా ఒక కొలిమిలో పెడుతూ దాన్ని వేడైన తర్వాత దాన్ని ఒక సుత్తితోటి కొడుతూ దాన్ని రేకులుగా సాగదీస్తారంటే ఇది ఒక మెటల్ యొక్క ఒక ధర్మం అండి. మెటల్ యొక్క ఒక ధర్మం. ఇంకొకటి ఏంటంటే తాంతవాత అని చెప్పుకున్నాం కదా. తాంతవాత అంటే ఏంటంటే తీగలుగా
గుణాన్ని మనం తా తర్వాత అంటామండి. సింపుల్గా మీకు గుర్తుపెట్టుకోవాలంటే ముందులో ఈ తా ఉన్నది, ఇక్కడ తీగ ఉన్నది కదా, ఈ తాంతవాత అనేది గుర్తుపెట్టుకోవాలంటే తాంతవాడు అంటే తీగలుగా మార్చగలిగే ధర్మం అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ ఉంటుంది మనకి తీగలుగా అంటే మనం వాడే కరెంటు వైర్లు ఉన్నాయి కదా, సో దానికి సంబంధించింది తీగలుగా. నెక్స్ట్ విద్యుత్ వాహకత. మూడోది ఏంటంటే ఇప్పుడు రెండు చెప్పుకున్నాం కదా, మూడోది ఏంటంటే విద్యుత్ వాహకత ఉండాలి. విద్యుత్ వాహకత అంటే లోహం అంటే అది లోహం అని చెప్పడానికి మనకు ఉన్నటువంటి ధర్మాల్లో మూడోది ఏంటంటే విద్యుత్ వాహకత, తన గుండా విద్యుత్ను పంపాలి, రైట్. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక ధర్మం ఏంటంటే నాలుగో ధర్మం ఏంది, ద్యుతి గుణం అని ఉంటుంది. ద్యుతి గుణం ఉంటుందండి. అంటే ఇది మెరిసే ధర్మం అని అర్థం. మెరిసే ధర్మం అంటే ఎట్లా అంటే మరి మెరిసేవన్నీ కూడా లోహాలు అయితే అంటే కావు. అద్దం అనేది మెరుస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లని దీన్ని మనము లోహం అంటామా అనరాదు. సో లోహం అనడానికి కొన్ని ఒక 5-6 గుణాలు ఉంటాయి. అవన్నీ ఆ దాంట్లో ఉన్నప్పుడు మనం దాన్ని లోహం అని చెప్తాం. సో నెక్స్ట్ ఇంకోటి ఏంది, ధ్వని గుణం అండి. అంటే ధ్వని గుణం కంపనాలు చేయాలి. సో మెటల్ అని చెప్పడానికి ఏం చేయాలి, అది కంపనాలు చేయాలి. సపోజు బెల్ ఉండదండి, ఈ బెల్లు మనకు కొట్టినప్పుడు కొన్ని కంపనాలు చేస్తుంది, రైట్. ఇంకోటి ఏంటంటే ఉష్ణ వాహకత ఉండాలి. ఏది, ఉష్ణ వాహకత. అలోహాక్సైడ్లు సాధారణంగా ఈ స్వభావాన్ని కలిగి ఉంటాయి అన్నాడు. సో జనరల్గా అలోహాక్సైడ్లు మనకు ఏంటంటే ఈ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయండి. లోహ ఆక్సైడ్లు మాత్రమే ఈ క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండే ఏంటంటే అలోహ ఆక్సైడ్లు అనేది కలిగి ఉంటాయి. అయితే చాలా వరకు కొన్ని లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నల్ల సముద్రం కాస్పియన్ సముద్రం మధ్య గల పర్వతాలు ఏవి అన్నాడు. సో చూసుకుంటే ఎక్కడి నుంచి అడిగినంటే యూరప్ మ్యాప్ నుంచి అడగడం జరిగిందండి. యూరప్ మ్యాప్ నుంచి అడగడం జరిగింది. మనం చిన్నగా ఒక చిన్న పటం లెక్కలు వేసుకుంటే ఒక చిన్న ప్రపంచ పటం అనుకుంటే ఇది ఒక అట్లాంటిక్ సముద్రం అనుకుందాం. సో యూరప్ ఇది ఆసియా అనుకుంటే మనకి ఎక్కడైతే ఈ యూరప్ ఉందో ఈ యూరప్లో మనకు నల్ల సముద్రం అలాగే కాస్పియన్ సముద్రం ఈ మధ్యలో మనకు ఉండే పర్వతాన్ని మనము ఈ కాకాసస్ పర్వతాలు అంటామండి. ఇవి దాని మధ్య ఉంటాయి. అయితే యూరప్లో ఎత్తైన పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆల్ప్ పర్వతాలు అనేవి యూరప్లో ఎత్తైన పర్వతాలు. అండ్ ఇంకోటి ఏంటంటే యూరప్ను అలాగే ఆఫ్రికాను వేరు చేసే సముద్రం ఉన్నది, దాన్ని మనము మధ్యధరా సముద్రం అంటాము. ఈ మధ్యధరా సముద్రం అనేది యూరప్లో ఉన్నటువంటి ఈ యూరప్ దక్షిణ ఉన్న ప్రాంతంలో పండ్ల తోటలకు చాలా అనువైనదండి ఈ మధ్యధరా సముద్రం అనేది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దీర్ఘకాలిక పంటలు కానివి అన్నాడు. అంటే దీర్ఘకాలిక పంటలు కానివి అంటే ఏంది, స్వల్పకాలిక పంటలు అన్నట్టు. ఏంది, జొన్న, కందులు, పెసలు, మినుములు. సో దీని యొక్క ఆన్సర్ ఏంటంటే 3,4 అండి. 3,4 అనేది దీని యొక్క ఆన్సరు. ఈ పెసలు కానీ మినుములు కానీ ఇవి 100 రోజులు మాత్రమే పడుతుంది పంట చేతికి రావడానికి. మరి ఈ జొన్న కానీ ఈ కందులు అనేది చేతికి రావాలంటే మనకు 180 రోజులు పడుతుంది. సో అందుకే మనము ఈ జొన్న కందులు దీర్ఘకాలిక పంటలని, పెసలు మినుమును స్వల్పకాలిక పంటలు అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది టెట్లో కూడా రావడం జరిగింది. సరైన క్రమంలో అమర్చండి అంటే వాటి యొక్క సంవత్సరాల ఆధారంగా సరైన క్రమంలో అమర్చమని రావడం జరిగింది. ఈ చాలా వరకు ఈ క్వశ్చన్ లైట్ తీసుకోవడం జరిగింది, కానీ ఎగ్జామినర్ అనే వ్యక్తి ఈ ఏరియాని ఫోకస్ చేసి ఇవ్వడం జరిగిందండి. అందుకే ఇది ప్రీవియస్ ఇయర్లో రావడం జరిగింది కాబట్టి ఇది మీకు ఇవ్వడం జరిగింది. సో మీరు చూసుకున్నట్లయితే సరైన ఆర్డర్ అడిగిండు. సో దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే 1, 2, 3, 4 అండి. ఫస్ట్ మచ్చిక చేసుకున్న కాలానుగుణ సరైన అమర్చమన్నాడు. ఫస్ట్ కుక్కర్ మచ్చిక చేసుకోవడం జరిగింది. ఇది క్రీస్తుపూర్వం 30,000 సంవత్సరాల నుంచి 7,000 సంవత్సరం వరకు మచ్చిక చేసుకోవడం జరిగిందండి. 30,000 నుంచి 7,000 సంవత్సరాల వరకు దీన్ని మచ్చిక చేసుకోవడం జరిగింది. ఇది కుక్ ఆఫ్. దాని తర్వాత ఏంది, గొర్రెని చేసుకోవడం జరిగింది. అది 11,000 నుంచి
9,000 వరకు మచ్చిక చేసుకోవడం జరిగింది. దాని తర్వాత పందిని చేసుకోవడం జరిగింది. అది ఇది 9,000 నుంచి స్టార్ట్, మేక దాని తర్వాత 8,000 నుంచి స్టార్ట్ అండి. ఇది లైట్ తీసుకున్నారు చాలా వరకు, కానీ ఇది ప్రీవియస్ ఇయర్ టెట్ క్వశ్చన్ రావడం జరిగింది. ఇట్లాంటి దగ్గర ఎప్పుడు లైట్ తీసుకోవడం చేయకూడదు. ఎగ్జామినరు ఏదైతే మనము అన్ఇంపార్టెంట్ అని అనుకుంటాడో అక్కడనే ఏరి మనకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫోకస్డ్గా చదవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణం ఘనపరిమాణ ప్రకారం తక్కువ మోతాదులో ఉండే వాయువు ఏది? సో ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్ క్వశ్చన్ అండి. నేను రాసినటువంటి టెట్ 2024 టెట్ అండి ఇది. దాంట్లో వచ్చినటువంటి ఈ క్వశ్చన్ ఏంటంటే ఘనపరిమాణ రీత్యా అన్నాడు కదా, రెండింటి దగ్గరనే మీకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మిగతాది 2 కామన్గా అందరికీ తెలిసిందే. సో చూసుకుంటే దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ అండి. తక్కువ మోతాదులో ఉండే కార్బన్ డైఆక్సైడ్. చాలా వరకు అందరు కూడా నీటి ఆవిరి పెట్టడం జరుగుతుంది. సో నీటి ఆవిరి అనేది 1% ఉంటుంది, మనకు 1% ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది 0.03% అనేది ఉంటుందండి. రైట్. నెక్స్ట్ నైట్రోజన్ అనేది 78% అధిక మొత్తంలో ఉండేది వాతావరణంలో నైట్రోజన్. దాని తర్వాత 21% వచ్చేసి ఆక్సిజన్ అనేది ఉండడం జరుగుతుంది. సో జాగ్రత్తగా చదువుకోవాలి ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటి సరైనవి ఏవి అన్నాడండి. దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే 1, 2 అన్నీ 1, 2, 3 అన్నీ సరైనవే అండి. ఒరైజా అనే వరి రకాన్ని ఆసియా ఖండంలో పండిస్తున్నారు, సరైనదే. ఒరైజా గ్లాబెరిమా అనేది వరి రకాన్ని ఆఫ్రికాలో పండిస్తున్నారు, సరైనదే. ఒరైజా గ్లూమేపాటిల్ అనే వరి రకాన్ని అమెరికాలో పండిస్తున్నారు, ఇది కూడా సరైనదే. ఇది కొద్ది వరకు మీరు అనుకోవచ్చు 8th 9th టచ్ చేసిన నేను, ఎందుకంటే ఎప్పుడు కూడా మనం 8th వరకే వస్తుందని అనుకొని చదువుకొని పోవద్దండి. నేను రాసిన టెట్లో 9th 10th కూడా టచ్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ముంగట ఉన్నాయి, అవేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. నాగోబా జాతర అనేది ఎప్పుడు రావడం జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. జనరల్గా మనకు దీని యొక్క సరైన సమాధానం ప్రతి సంవత్సరం 5 రోజులు అనేది జరుగుతుందండి. 5 రోజులు జరుగుతుంది. అండ్ మరి ఇది ఎక్కడంటే నాగోబా అనేది ఆదిలాబాద్ డిస్టిక్లో ఇంద్రవెల్లి మండల్ కేస్లాపూర్లో ఇది జరుపుకోవడం జరుగుతుందండి. ఇది ప్రతి సంవత్సరం వస్తుంది, 5 రోజులు వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ హైదరాబాద్ నిజాం 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రానికి రాజ్ ప్రముఖ కొనసాగాడు. ఇది కూడా టెట్ ప్రీవియస్ టెట్ అండి. సో ప్రీవియస్ టెట్లు ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ ఏరియా. సో దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేది ఈయన మనకు అంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని వచ్చినాక కూడా దానికి రాజ్ ప్రముఖగా ఉన్నాడండి ఇతను. అంటే అధికారం అనేది మన దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయన కొనసాగండి అంతే కొన్ని రోజులు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటి తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి అన్నాడు. సో దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే తప్పుగా గుర్తించుకున్నాడు కదా. సో కాంగ్రెస్ మంత్రుల రాజీనామా అండి. ఇది ఎందుకు తప్పు అంటే 1939లో కాంగ్రెస్ మంత్రులు అనేది రాజీనామా చేస్తారు. దీనికన్నా ముందు మనకు 1935లో భారత ప్రభుత్వ చట్టం వస్తే దాని తర్వాత 1937లో మనకు ఎన్నికలు జరుగుతాయండి. సో ఎన్నికలు జరుగుతాయి. 11 రాష్ట్రాలు కానీ 8 రాష్ట్రాలు కాంగ్రెస్ రావడం జరుగుతుంది. ఈ ఒక దగ్గర 7 రాష్ట్రాలు అనేది కూడా ఉంటుంది. సో కొంచెం గుర్తుంచుకోండి. అయితే దీని యొక్క ఆర్డర్ చూసుకుంటే మనకు ఫస్ట్ 1917లో చంపరన్ అంటే గాంధీ 1915లో మనకు దక్షిణాఫ్రికా నుండి ఇండియా వచ్చిన కాడ నుంచి ఇవి ఒక ఆర్డర్లో ఉంటాయండి. సో 1915లో గాంధీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత అతను ఫస్ట్ చంపరన్ ఆందోళన పాల్గొంటాడు. దాని తర్వాత 1918లో కేడా నిరసనలు, అది రైతు ఉద్యమాలకు సంబంధించి చేయడం జరుగుతుంది. దాని తర్వాత 1919లో రౌలత్ చట్టం, అదేవిధంగా ఇదే 1919లో జలియన్వాలా బాగ్ రావడం జరుగుతుంది. మరి దీని తర్వాత 1921లో సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతాయి. దాని తర్వాత 1930లో మనకు దండి సత్యాగ్రహం జరుగుతుంది. అండ్ 1940లో మనకు గాంధీజీ డూ ఆర్ డై నినాదం ఇచ్చిన తర్వాత మనకు క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఈడ జరుగుతుంది. సో దీనికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇది. ఒకటి, ఈ 1929 ఏదైతే ఉందో ఈ లాహోర్లో కాంగ్రెస్ సమావేశం ఉన్నాయి కదండి. ఈ 1929 లాహోర్ సమావేశం డిసెంబర్లో జరుగుతుంది. మనకు దీని పూర్ణ స్వరాజ్యం కావాలని నెహ్రూ గారు ఇక్కడ ఒక ప్రసంగం ఇవ్వడం జరుగుతుంది, అది కూడా గుర్తుంచుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్, మానవుని గుండె యొక్క ఈ గది పై భాగం నుండి పుప్పుసదామని బయలుతుంది. అయితే ఇది కూడా టెట్ క్వశ్చన్ అండి, రైట్. ఇది 10th లెవెల్ ఇచ్చిండు కదా సార్, మాకు 10th లెవెల్ ఇచ్చారు కదా మీరు అంటే, మరి ఇది మనం 8th వరకే చదువుకుందాం అనుకుంటే మరి ఇది ప్రీవియస్ ఇయర్ టెట్ క్వశ్చన్ కదా, మరి 10th వరకు ఇచ్చిండు కదా. సో మీరు ఎప్పుడైతే ఉన్నాయో ఈ వ్యవస్థలు, శ్వాస వ్యవస్థ కానీ, జీర్ణ వ్యవస్థ కానీ, రక్త ప్రసరణ వ్యవస్థ కానీ, ఈ చాలా వరకు మీరు ఫోకస్ చేయాలి. ఇవి మెయిన్ ఏరియాస్, ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఇవి. సో లైట్ తీసుకోకూడదండి. 10th అంటే లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు మీరు చదువుకోవాలి, రైట్. సో దీని యొక్క సరైన సమాధానం అంటే మనకు ఏంటంటే కుడి కర్ణిక అండి. కుడి కర్ణిక అనేది దీని యొక్క సరైన సమాధానం. సో మనకు చిన్నగా గుండె గురించి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, పెద్ద మొత్తం లేకుండా. పెద్ద మొత్తంలో అంటే దీనికి చాలా లెంత్ అవుతుంది వీడియో, చిన్నగా నేర్చుకుందాం. అయితే రైట్, గుండె మనకు ఇట్లా గదులు 4 గదులు ఉంటాయండి, రైట్. గుండె మనకు బేరి పండు ఆకారంలో ఉంటుందని అందరికీ కూడా తెలుసు. అయితే చిన్న చిన్న లైట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, గుండెను అతుక్కొని కొన్ని ధమనులు ఉంటాయండి, అవి రక్తనాళాలు అన్నట్టు. మనకు గుండె అనేది రక్తాన్ని సరఫరా చేస్తుంది కదా, అట్లనే గుండెకు రక్తాన్ని సరఫరా చేసేటువంటి మనము కరోనరీ ధమనులు అంటామండి. ఇవి గుండెకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. అయితే మనకు పైన ఉన్నటువంటి ఈ ఏవైతే ఉన్నాయో వీటిని కర్ణికలు అంటాం, కింద ఉన్నటువంటి మనము జఠరికలు అంటాం, రైట్. అయితే రైట్, దానికి ముందు కర్ణికలు జఠరికలు, రైట్. అయితే వీటి మధ్యలో కవాటాలు ఉండడం జరుగుతుంది. కర్ణికలకు జఠరికల మధ్యలో కవాటాలు ఉంటాయి. అయితే ధమనులు అలాగే సిరల గురించి చెప్పుకుంటే, ధమనులు అనేటివి దృఢంగా ఉంటాయి, ధమనులో మంచి రక్తం ఉంటుంది. సిరలు అనేది పలచగా ఉంటాయి, ఇందులో ఉండేటిది చెడు రక్తం. కానీ పుప్పుస ధమని, పుప్పుస సిర అని వచ్చేసరికి పుప్పుస ధమనిలేమో చెడు రక్తం, పుప్పుస సిరలేమో మంచి రక్తం ఉంటుందండి, రైట్. రక్తం గడ్డగట్టడానికి మనకు విటమిన్ కే అనేది ఉపయోగపడుతుంది, అదొకటి గుర్తుంచుకోవాలి. అండ్ కర్ణికల యొక్క గోడలు అనేది పలచగా ఉంటాయండి, జఠరికల యొక్క గోడలు అనేది మందంగా ఉంటాయి. ఎందుకంటే మనకు రక్తాన్ని ప్రెజర్ తోటి, ఇక్కడ కర్ణికల నుంచి వచ్చినట్టు రక్తాన్ని జఠరికలు ప్రెజర్ తోటి బయటికి పంపించాలి కాబట్టి దీని యొక్క గోడలని మందంగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ రక్తాన్ని బయటికి పంపించేటప్పుడు ఇక్కడ నుండి కవాటాలని మూసుకుంటాయి, ఎందుకంటే వెనక్కి పోకుండా కవాటాలు అనేది ఇక్కడ మూసుకోవడం జరుగుతుంది. ఇది దగ్గర దగ్గర 30 నిమిషాలు పడుతుందండి, చిన్నగా చెప్పడం జరిగింది. డయాలిన్ అనేది లాలాజలంలో ఉండే ఎంజైమ్. సో దీని గురించి ఇంకొంచెం బ్రీఫ్గా, ఇది కూడా ప్రీవియస్ ఫోకస్డ్ ఏరియాస్ చూడు. ఇప్పుడు విటమిన్స్ మీరు నేర్చుకోవాల్సింది, విటమిన్స్ నేర్చుకోవాలి, రైట్. అలాగే ఎంజైమ్ల పట్టిక ఉంటుందండి, అది కూడా నేర్చుకోవాలి. అయితే సరైన సమాధానం ఏంది? డయాలిన్ అనేది మనకు లాలాజలంలో ఉండే ఎంజైమ్ అండి. మరి ఈ పెప్సిన్, ట్రిప్సిన్, రైట్. ఈ పెప్సిన్ కానీ ట్రిప్సిన్ కానీ ఏదైతే ఉన్నదో ఇవి ప్రోటీన్ల పైన చర్య జరుపుతామండి. ఈ ప్రోటీన్ల పైన చర్య జరుపుతుంది ఈ మనకు క్లోమంలో. సో క్లోమంలో ఈ మొత్తం 3 ఉంటాయండి ఎంజైమ్స్, మొత్తం 3 ఉంటాయి. ఒకటి ట్రిప్సిన్, ఒకటి అమైలేజ్, మూడోది లైపేజ్. ఇవి 3 కూడా క్లోమంలో ఉంటాయండి, రైట్. ఒక్కొక్కటి దేని మీద చర్య జరుపుతో ఒకసారి తెలుసుకుంటే, చర్య జరిపే దాని ఆధారంగా చూసుకుంటే, సో కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరిపేది ఒకటి ఏంటంటే డయాలిన్ అండి, రెండోది లైపేజ్, లైపేజ్ కానీ అమైలేజ్ అండి. అమైలేజ్ అనేది చర్య జరుపుతుంది. ఈ డయాలిన్ని మనము లాలాజల ఎంజైమ్ అంటాం, రైట్. మరి దీంతోపాటు ప్రోటీన్లపై చర్య జరిపే ఏమని చెప్పిన, ఒకటి పెప్సిన్ అండి, ఇంకోటి ట్రిప్సిన్. ఇవి 2 ప్రోటీన్లపై చర్య జరుపుతుంది. మరి క్రొవ్వుల పైన చర్య జరిపేది ఏంటంటే ఒకటి లైపేజ్, ఇంకోటి పైత్యరసం అండి. ఇది ఇంకోటి ఏంటంటే పైత్యరసం గురించి చెప్పాలంటే, పైత్యరసం అనేది కాలేయంలో ఉంటుందండి. దీంట్లో ఎటువంటి ఎంజైమ్స్ అనేది ఉండడం జరగదు. ఏ శాస్త్రవేత్త 5 సంవత్సరాల పాటు విల్లో మొక్క మీద ప్రయోగాలు నిర్వహించాడు? ఫస్ట్ వాన్ హెల్మంట్, అరిస్టాటిల్, స్టీఫెన్ హిల్స్, ఇంజనౌస్. దీని యొక్క సరైన సమాధానం రైట్. మొక్కలు వాన్ హెల్మెంట్ అనే వ్యక్తి 5 సంవత్సరాల పాటు విల్లో మొక్క ప్రయోగాలు చేశాడండి, రైట్. నెక్స్ట్ అరిస్టాటిల్ గురించి తెలుసుకుంటే, అరిస్టాటిల్ ఏం చేస్తాడంటే మొక్కలు అనేది మనకు కావాల్సిన పండ్లు కానీ
ఆహార పదార్థాలు కానీ నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగానే మనకు లభిస్తున్నాయని అరిస్టాటిల్ పేర్కొంటారండి. సో ఈ ఈ ఈ 4 చెప్పిన తర్వాత మీకు ఇది ఎందుకు చెప్తాను అనేది ఒకసారి చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకోటి స్టీఫెన్ హిల్స్ కాంతి అనేది అంటే ఈ కాంతి ఆధారంగానే మొక్క అనేది ఆహారం తయారు చేసుకుంటుందని అండ్ బాష్పోత్సేకం గురించి అలాగే వాయు వినిమయం గురించి స్టీఫెన్ హిల్స్ అనేది వివరణ ఇవ్వడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఇంజన్ హౌస్ అండి ఆకుపచ్చని భాగానికి మొక్క యొక్క ఆకుపచ్చని భాగానికి కాంతి తగిలినప్పుడు మాత్రమే పైవన్నీ చేస్తుంది మొక్క అని ఇంజన్ హౌస్ చెప్పడం జరిగిందండి. ఇది డిఎస్సి క్వశ్చన్ అండి. ఇది చిన్నగా అనిపించవచ్చు మీకు, కానీ ఇది డిఎస్సి క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఇటు సైడు శాస్త్రవేత్తలు ఇచ్చి వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఇది 2024 డిఎస్సిలో వచ్చినటువంటి ఆసిఫాబాద్ ఎవరైతే రాసిందో దాంట్లో ఆ షిఫ్ట్లో రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రైట్. మ్యాప్ అను పదం ఏ భాషా పదం? కొంచెం ట్రిక్కీగా ఇవ్వడం జరిగింది. మనకు జనరల్గా ఇట్లాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు మన మైండ్ ఒకటే గుర్తుంచుకుంటుంది, ఇది లాటిన్ లేకపోతే గ్రీకో ఏదో అనుకుంటాం. కానీ నేను ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే మ్యాప్ అన్నానండి. సో మ్యాప్ అనేది మనకు గ్రీకో లాటిన్ కాదండి. మ్యాప్ అనేది ఇంగ్లీషు పదం. మ్యాప్ అనేది ఇంగ్లీష్ పదం, కానీ మప్ప అనేది ఏదైతే ఉన్నదో ఇది లాటిన్ పదం అండి. మప్ప అనేది లాటిన్ పదం. మప్ప అనగా లాటిన్లో దానికి మనము పటం అని అర్థం. సో కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, బట్ అడిగింది ఏదో కరెక్ట్ చూసుకొని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ పటాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే కార్టోగ్రఫీ అంటామండి. కార్టోగ్రఫీ. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలోకి దిగుమతి చేసిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అన్నది ఎవరు? సో దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే బెల్లార్డ్ అండి. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటే పాఠశాలలకు దిగుమతి చేసుకున్న నిజ జీవిత భాగం అన్నది మనకు పాఠశాలకు బల్లలు, పిల్లలు కూర్చునే బల్లలు దిగుమతి చేసుకున్నాం అనుకుంటే ఈ బెల్లార్డ్ అనేది ఈజీగా గుర్తుంటుందండి. నెక్స్ట్ కిల్పాట్రిక్ ఏమంటే అనువైన సహజ పరిసరాలలో పూర్తి చేసే హృదయపూర్వక ప్రయోజనాత్మక కృత్యమే ప్రకల్పన అని కిల్పాట్రిక్ చెప్తారండి. ఇక్కడ హృదయపూర్వక అన్నాడు కదా, హృదయ అనేది మనిషికి కీ రోల్ కాబట్టి సో కీల్ ప్యాట్రిక్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టీవెన్స్ అనేటువంటి ఏం గుర్తాడు, అనువైన సహజ పరిసరాల్లో పూర్తి చేసే సమస్యాత్మక కృత్యమే ప్రకల్పన అన్నాడు. మనకు ఇక్కడ స్టీవెన్స్ అన్నాడుగా సన్ అంటోడు పుట్టినప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడతాడని గుర్తుపెట్టుకోండి. పెద్దగా కూడా ఇబ్బంది పెడతాడు. సో అదొకటైతే ఏదో ఒకటి చిన్న లింక్ ఉండేటట్టు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవి నిర్వచనాలు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలనేది క్వశ్చన్ అండి. రైట్. NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలంటే దీని యొక్క ఆన్సర్ ఏంటంటే సౌకర్యకర్తగా ఉండాలి. రైట్. మిగతా చూసుకున్నట్లయితే బోధన మాత్రం చేయాలి అంటాడు, తప్పు. బట్టి అభ్యాసాన్ని అస్సలు నేర్పించకూడదండి. బట్టి అభ్యాసాన్ని అసలు నేర్పించకూడదు. పిల్లవాడు జాయ్ఫుల్గా లెర్నింగ్ చేస్తూ ఉండాలి, అతనికి అనువైన ప్రదేశాలలో నేర్చుకునేటట్టు ఉండాలి. కాబట్టి ఈ బట్టి అనేది మనము నేర్పించకూడదు. నిరంతర మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఇదొక భాగమే, కానీ అసలు NCF 2005 ప్రకారం ఎలా ఉండాలంటే సౌకర్యకర్తగా మాత్రమే ఉపాధ్యాయుడు ఉండాలండి. నెక్స్ట్ క్వశ్చన్, RT 2009 ప్రకారం ఎన్నో అధ్యాయంలో విద్యా ప్రణాళిక మరియు మూల్యాంకనం గురించి పేర్కొనడం జరిగిందండి. దీని యొక్క సరైన సమాధానం 5 అండి. 5వ అధ్యాయంలో పేర్కొనడం జరిగింది. సో RTEలో మనకు మొత్తం వచ్చేసి 7 అధ్యాయాలు ఉంటాయి, అలాగే ఒక అనుబంధ షెడ్యూల్ ఉంటుంది అండ్ 38 సెక్షన్ ఉంటాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. RT 2009 కానీ NCF 2005 కానీ ఇది ఫోకస్డ్ ఏరియాస్ చాలా వరకు మేము నేర్చుకోవాలి. అయితే 2009లో వచ్చినప్పటికీ ఇది అమలు ఎప్పుడైనా చెందంటే ఏప్రిల్ 1, 2010 నుంచి అమలు కావడం జరిగింది. మరి ఎందులో 21A దాంట్లో పెట్టారు. ఇది 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఫ్రీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించేదానికి పెట్టడం జరిగింది. ఇది హక్కుగా చేయడం 2009లో చేయడం జరిగింది. ఇప్పుడు 2002 86 అమెండ్మెంట్ ప్రకారము దీన్ని చేర్చడం జరిగిందండి.
రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇలా 7 అధ్యాయాలు అనేది చెప్పుకున్నాం కదా. ఈ 7 అధ్యాయాలు ఒకసారి చిన్న బ్రీఫ్గా చెప్పుకుందాం. ఫస్ట్ది ఉపోద్ఘాతం ఉంటుందండి. ఇందులో 1-2 సెక్షన్లు ఉంటాయి. రెండోది ఉచిత నిర్బంధ విద్య గురించి ఉంటుంది. దీంట్లో 3, 4, 5 సెక్షన్లు ఉంటాయి. నెక్స్ట్ మూడోది సంబంధిత ప్రభుత్వం, స్థానిక సంస్థలు, అలాగే తల్లిదండ్రుల బాధ్యత అనేది ఉంటుంది. ఇది 6-11 సెక్షన్లు ఉంటుంది. నెక్స్ట్ 4 చూసుకున్నట్లయితే బడులు మరియు టీచర్ల యొక్క బాధ్యత. ఇది 12-28 సెక్షన్లు ఉంటాయండి. 12-28 సెక్షన్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 5వది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏది విద్యా ప్రణాళిక మూల్యాంకనం అనేది 5 అని చెప్పుకున్నాం. 5 రైట్. ఈ విద్యా ప్రణాళిక మరియు ప్రాథమిక విద్య అందించడం అనేది 29-30లో సెక్షన్ 30లో ఉంటాయండి. నెక్స్ట్ 6వది బాలల హక్కుల గురించి ఉంటుంది. ఇది 31-34 వరకు ఉంటుంది. నెక్స్ట్ వివిధ అంశాలని ఉంటుంది. 35-38 వరకు ఉంటుంది. ఇది చిన్నగా RT 2009 ప్రకారం మనం నేర్చుకోవాల్సినవి. బట్ మీరు పూర్తిగా దీనిపైన అవగాహన ఉండాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, బోధన అనేది ఎక్కువ పరిణితి చెందిన మరియు తక్కువ పరిణితి చెందిన వ్యక్తుల మధ్య జరిగే పరస్పర చర్య అని పేర్కొనేవారు. సో దీని యొక్క ఆన్సర్ ఏంటంటే మోరిసన్ అండి. ఇక్కడ ఎక్కువ అంటే మోర్ కదా, రైట్. సో ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.